వేణుస్వామి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నిత్యం ఈయన పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్టార్ హీరోలను మించి క్రేజ్ ఈయనకుందనే చెప్పాలి. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఒక స్టార్ హీరోకి ఉండేటటువంటి పేరు సంపాదించుకున్నారు వేణుస్వామి. సాధారణంగా వ్యక్తుల జాతకాలు చెబితే ఆయనకు పెద్దగా పాపులారిటీ ఉండేది కాదు. ఇలా సెలబ్రిటీల వల్లే ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయ్యాడు. ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ కొందరు సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తాడు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణుస్వామి ఎలాంటి విషయాల గురించి మాట్లాడారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. కొన్నాళ్లుగా వేణుస్వామి మరీ సంచలనంగా తన ప్రిడిక్షన్ని వినిపిస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూల్లోనైనా కొద్ది కాలంగా సెలబ్రిటీల గురించి ఎక్కువగా చెడు విషయాలనే చెబుకుంటూ వస్తున్నారు. ఒకవైపు స్టార్ హీరోయిన్లతో ప్రత్యేక పూజలు చేయించటమే కాదు, స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల ట్రోల్స్కి గురవుతున్నారు. తాజాగా అలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. మరి ఆయన ఏమన్నారంటే, వేణుస్వామి రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వేణుస్వామి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ సెలబ్రిటీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది తప్పకుండా జరుగుతుందని చెప్పారు. తను ఊహించి చెప్పిన విషయాలన్నీ ఏమాత్రం పొల్లుపోకుండా జరిగాయని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్పై తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనాలకు దేవుడి మీద అవగాహన కల్పిస్తున్నారు. వారాహి అమ్మవారిని జనాలకు పరిచయం చేశారు. పవన్ కళ్యాణ్ ఆయన వాహనం పేరు కూడా వారాహి అని పెట్టుకొని అమ్మవారిని ఇష్టంగా ఆరాధిస్తున్నారు. ఆయన చేస్తున్నది మంచి పనే. మాలాంటి వాళ్ళు చెప్తే 10 మంది 20 మంది చూస్తారు, కానీ ఆయన చెప్తే లక్షల మంది ఆయనను ఫాలో అవుతారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని అంతగా పూజించారు కాబట్టే ఆయనకు అదృష్టం అలా కలిసి వచ్చింది. ఏది పట్టుకున్నా సరే మంచి జరుగుతుంది, ఓటమి లేదు అని పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన వీడియో వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ వేణుస్వామిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు విమర్శలు అందుకున్న ఆయన పవన్ కళ్యాణ్పై మాట్లాడిన మాటలకు ప్రశంసలు దక్కుతున్నాయి.